ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంపై వచ్చిన తాజా పరిణామం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటనను రాజకీయ వర్గాలు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నాయి. ప్రభుత్వాలు సాధారణంగా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పలు విధానాలను అమలు చేస్తుంటాయి. కాని కొన్ని సందర్భాల్లో ఆ నిర్ణయాలు చట్టపరమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కోర్టులు లేదా కేంద్ర సంస్థలు జోక్యం చేసుకుని వాటిని సమీక్షిస్తాయి. తాజాగా తెలంగాణలో జరిగిన పరిణామం కూడా ఇలాంటి కోణంలోనే చర్చకు వస్తోంది. సంబంధిత అంశంలో ప్రభుత్వ నిర్ణయం అమలులో కొన్ని చట్టపరమైన లోపాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును పరిశీలించిన న్యాయస్థానం సంబంధిత అంశాలను లోతుగా అధ్యయనం చేసి కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పరిపాలనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చట్టపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ప్రభుత్వం కొంత ఒత్తిడిలో పడినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలుచున్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయం ప్రజల ప్రయోజనాల కోసం తీసుకున్నదేనని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజమే. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడైనా న్యాయస్థానాల ముందు సవాలు చేయబడవచ్చు. కోర్టులు వాటిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటాయి. ఇది వ్యవస్థలో ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్స్లకు ఉదాహరణ. ఈ ఘటన ప్రజలలో కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు తమపై ఎలా ప్రభావం చూపుతాయో ప్రజలు ఆలోచించటం ప్రారంభించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతోందని కూడా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకో కోణంలో చూస్తే ఈ పరిణామం ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా కూడా భావించవచ్చు. భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఇది సూచిస్తోంది. చట్టపరమైన అంశాలు, ప్రజల హక్కులు, పారదర్శకత ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అనే అంశం కేవలం ఒక రాజకీయ వార్త మాత్రమే కాదు. ఇది పరిపాలన, చట్టం, ప్రజాస్వామ్యం మధ్య ఉన్న సంబంధాన్ని మరోసారి గుర్తుచేసే సంఘటన. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.